ఇది రవ్వ ఇడ్లీ చేసుకునే విధానం అండి. ఫస్ట్ ఏంటంటే ఒక గ్లాసు మంచినీళ్ళ గ్లాస్ ఉంటుంది కదా, మంచినీళ్ళ గ్లాసు రవ్వ తీసుకున్నాను. నెయ్యి నూనె ఏం వేయకుండా ఊరికినే ఇట్లాగా ఎర్రగా మంచిగా వాసన వచ్చేటట్లు రోస్ట్ చేసుకోవాలండి. బాగా మంచిగా ఎర్రగానే వేయించుకోవాలన్నమాట. మరి లేతగా తీసేయద్దు, ఎందుకంటే ఇడ్లీ తినేటప్పుడు ఆ వేగిన వాసన బాగుంటుందన్నమాట. ఇట్లా బాగా సిమ్లో, కొంచెం సిమ్లోనే పెట్టి వేయించుకుంటే హైలో పెట్టద్దు, పైన మాడిపోయినట్టుగా అయిపోతుంది. కలర్ మారకూడదు, కలర్ చేంజ్ అయితే బాగుంటుంది అనమాట. ఇలాగ ఎర్రగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత కొంచెం ఒక 2 స్పూన్స్ నూనె వేసి పోపు సామాన్ అనమాట. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిమిరపకాయలు, తర్వాత ఏమో కరివేపాకు, జీడిపప్పులు అన్నీ చిన్న చిన్నగా తరిగేసేసి ఉంచుకోండి. లాస్ట్కి పోపు వేగిపోయిన తర్వాత అవి కూడా వేయాలన్నమాట. రవ్వ ఇడ్లీకి బాగుంటుంది అన్నమాట. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇందులో ఏంటంటే క్యారెట్ తురుము కూడా అండి, తురిమేసుకుని సన్నగా ఉంచుకొని ఇడ్లీ వేసేటప్పుడు కింద ఇడ్లీ స్టాండ్లో వేస్తే బాగుంటుందండి. చాలా బాగుంటుంది, అడుగున కనబడుతూ పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారనమాట. నేను ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసాను, కరివేపాకు వేసాను, లాస్ట్కి జీడిపప్పు వేస్తాను. జీడిపప్పు బాగుంటుందండి రవ్వ ఇడ్లీకి, హైలైట్ జీడిపప్పే. చాలా చిన్న చిన్న పీసెస్ తీసుకుని ఇలా వేయించేసుకుని ఇవన్నీ బాగా దోరగా ఎర్రగా బాగా వేగేటట్లుగా చూసుకోవాలన్నమాట. ఏది నల్లగా మాత్రం అమలివ్వకండి, ఎర్రగా వేగితే సరిపోతుంది. అందుకని మీడియంలో పెట్టి చేసుకోండి. మీడియంలో పెట్టి చేసుకుంటే కనుక నల్లగా మారదన్నమాట. బాగా వేగిపోయిన తర్వాత ఈ రవ్వ కూడా వేసేసేయండి. వేయించిన రవ్వ ఉంది కదా, మొత్తం మిక్స్ చేసేసేయండి బాగాను. ఇంకా స్టవ్ ఆపేసేయచ్చండి. స్టవ్ ఆపేసేసి దానిలో ఏంటంటే పెరుగు, ఫస్ట్ నీళ్ళు పోసేయండి. పెరుగు వేడివేడి దాంట్లో వేసి విరిగిపోయినట్టుగా అయిపోతుంది. ఫస్ట్ వాటర్ పోసేసేయండి. వాటర్ ఎందుకంటే బొంబాయి ఇది కొంచెం వంట సోడా వేసానండి, ఒక చిటికెడు వంట సోడా అనమాట. ఎందుకంటే ఇడ్లీ కొంచెం గుల్లగా ఉబ్బినట్లుగా వస్తుంది. దీనికి నీటి కొలత ఏం లేదండి, మనం ఇడ్లీ పిండికి గట్టిగా పడేటట్లుగా ఎట్లా వేసుకుంటామో అట్లా చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ బొంబాయి రవ్వ బాగా వాటర్ పీల్చేస్తుంది. 1 కప్పు పెరుగు వేసుకుంటే సరిపోతుందండి. మొత్తం పెరిగే వేసేయక్కర్లేదు, 1 కప్పు పెరుగు సరిపోతుంది. మిగతావి వాటర్ వేసేసుకోవచ్చు అనమాట. అది కొంచెం గట్టితో పడేటట్లు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనం వాటర్ పోస్తూ ఉంటే అది పీల్చేస్తూ ఉంటుంది అన్నమాట. బొంబాయి రవ్వ బాగా వాటర్ పీలుస్తుంది. ఇప్పుడు ఉప్పు వేసానండి, సరిపడా ఉప్పు అన్నమాట. చూడండి వాటర్ పీల్చేస్తే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోండి, గట్టిగా రావాలన్నమాట. మనం ఇడ్లీ పిండి వచ్చినట్టేనండి. వస్తే కనుక ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ తీసుకుని అందులో ఇడ్లీలాగా వేసేసుకోండి. ఇది చాలా ఈజీగా 2 మినిట్స్లో అయిపోతుందండి, చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బయట కొనుక్కోకర్లేకుండా మనం చక్కగా ఇలా చేసుకోవచ్చు అన్నమాట. ఇంకొంచెం జారుగా కావాలన్నా చేసుకోవచ్చండి, కానీ వాటర్ పైన ఉండిపోతుందేమో అని కొంచెం తగ్గించండి. ఇవేం గట్టిగా రావండి, మనం వాటర్ తగ్గించినా గట్టిగా రావు. నాకైతే వాటర్ కొంచెం ఎక్కువ వస్తే స్మూత్గా వస్తాయి అన్నమాట. ఒక గ్లాసుడు రవ్వకి నాకు మొత్తం 7, 4, 11 ఇడ్లీలు వచ్చాయండి. బాగుంటాయి, చట్నీ వేసుకుని తినొచ్చు, లేకపోతే మనకి ఇప్పుడు ఆవకాయ సీజన్ కదా, పెసర ఆవకాయో బెల్లం ఆవకాయో నలుచుకుతున్నా బాగానే ఉంటుంది అన్నమాట. మీరు ఇలా చేసుకోండి, చేసుకున్న తర్వాత మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ అడుగున ఇడ్లీలు వేసేటప్పుడు క్యారెట్ కూడా తురుము వేసేస్తే కనుక అడుగున ఇడ్లీ తీయగానే క్యారెట్ తురుము కనబడుతూ ఉంటుంది. నా దగ్గర మంచి క్యారెట్లు లేవు, దాంతో నేను వేయలేకపోయాను. ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి మీరు కూడాను.